ప్రకటన గ్రంథం 17 అధ్యాయం. ఆ 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పాను, నీవెక్కడికి రాను, విస్తార జగముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచదని. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. అప్పుడతడు ఆత్మవిషుడనైన నన్ను అరణ్యానికి కొనిపోగా, దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఏదైనా మృగము మీద కూర్చుంటున్న ఒక స్త్రీని చూచితిని. ఆ స్త్రీ భూమి రక్త వర్ణము గల వస్త్రము ధరించుకుని బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినదై ఏహమైన పాదములతోనూ తాను చేయించిన వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండను. దాని నొసట దాని పేరు ఇలాగ రాయబడి ఉండను, నగ్నుల వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల భక్తుల చేతను యేసు యొక్క హతసాక్షుల వ్యక్తుల చేతను మట్టికి ఉండుట చూచితిని. నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా ఆ దూత నాతో ఇట్లనెను, నీవేం ఆశ్చర్యపడితివి? ఈ స్త్రీని గూర్చిన మర్మము 7 తలలను 10 కొమ్ములను గలది. దాన్ని మోయించిన క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపదను. నీవు చూసిన ఆ మృగము ఉండేను గాని ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసుడు జగదుత్పత్తి మొదలుకొని జీవ క్రింద నుండి ఎవరి పేరు వ్రాయబడి లేదు, వారు ఆ మృగముండును గాని ఇప్పుడు లేదు. అయితే అందరికి వచ్చునని సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడను. ఆ 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు మరియు 7 రాజులు కలరు. 5 కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలం ఉండవలెను. ఉండినది ఇప్పుడు లేనిదియునైన ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఎప్పుడునైనుండి తానే 8వ రాజు నుంచి నాశనమునకు పోవును. నీవు చూసిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. వారిది వరకు రాజ్యమును పొందలేదు గాని ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. వీరు ఏకాభిప్రాయము గల వారే తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునని తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందునని ఆయన ఆ రాజులను జయించును. మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూసిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. నీవు ఆ 10 కొమ్ముల గల ఆ మృగమును చూచితివే. వారు ఆ వేశ్యను ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసము భక్షించి అగ్ని చేత దానిని బొత్తిగా కాల్చిపెట్టురు. దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం గల వారు తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నీవు ఆ మహా పట్టణము. స్నేహము నీవే, అతిథి నీవేనయ్యా, ఆతుర నీవేనయ్యా, నా యేసయ్యా, స్నేహము నీవేనయ్యా, ప్రేమించువాడా, కృపచూపువాడా, నాతో నిండి నన్ను నడుపువాడా, ప్రేమించువాడా, కృపచూపువాడా, నాతో నిండి నన్ను నడుపువాడా, కాలము మారిన మారని వాడా, కాలము మారిన మారని వాడా,
విడువలనప్పుడు నడువని తండ్రివయ్యా యేసయ్యా. విడువలనప్పుడు నడువని తండ్రివయ్యా. ఆరు చీకటిలో నమ్మకముడేలా వెలుగు నీవై ఉదయించినాడా. ఆరు చీకటి నమ్మకముడేలా వెలుగు నీవై ఉదయించినాడా. నీలోని నెమ్మది లేచి నీలోని నెమ్మది లేచి కన్నీరు తుడిచావయ్యా. నీటిలో దాచావయ్యా నా యేసయ్యా. కన్నీరు తుడిచావయ్యా. నీటిలో దాచావయ్యా. బంధము నీవే, స్నేహము నీవే, అతిథి నీవేనయ్యా. ఆత్ముడ నీవేనయ్యా. నీలో తండ్రి యాత్రికుడని వందరినయ్యా. నీలో తండ్రి యాత్రికుడని వందరినయ్యా. నీవే నాకు సర్వము దేవా. నీవే నాకు సర్వము దేవా. చాలును చాలును నీ సన్నిధి చాలునయ్యా నా యేసయ్యా. చాలును చాలునయ్యా నీ సన్నిధి చాలునయ్యా. మూగబోయి గొంతులోని గానమువై నన్ను చేరావా. మూగబోయి గొంతులోని గానమువై నన్ను చేరావా. హృదయవీణై మధురగానమై హృదయవీణై మధురగానమై నాలోనే ఉన్నావయ్యా. నా ఊపిరి నీవేనయ్యా నా యేసయ్యా. నాలోనే ఉన్నావయ్యా. నా ఊపిరి నీవేనయ్యా. నా బ్రతుకులోని నూతన చిగురు పుట్టించినావా. మూడు బారిలా నా బ్రతుకులోని నూతన చిగురు పుట్టించినావా. ఈ ప్రేమలో ఉదయించగాను. ఈ ప్రేమలో ఉదయించగాను చలించే నా జీవితం. ఆనందమానందమే నా యేసయ్యా. చలించే నా జీవితం. ఆనందమానందమే బంధువు నీవే, స్నేహము నీవే, అతిథి నీవేనయ్యా. ఆత్ముడ నీవేనయ్యా నా యేసయ్యా. ఆత్ముడే నీవేనయ్యా. ఆత్ముడ నీవేనయ్యా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన
నీవే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుగట్టి స్థిరపరచావా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుగట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ, నీకిష్టమైన పాత్రను చేయ సారెపై నుంచి విసిరేయక సారెపై నుంచి. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమకే. నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, త్రియక దేవ ఆది సంభూతుడా, త్రియక దేవ ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించేదా, నిన్ను నేనేమని ఆరాధించేదా. జ్యోతిర్మయుడా నా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ప్రియులారా, మనం ఈరోజు ప్రియులారా ముఖ్యంగా రాత్రి కాలం కూడా ప్రార్థనలో సమయం గడపడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. ఇలాగే చక్కని ఉదయకాలం కూడా దేవుడు మనకు అనుగ్రహించినట్టు దేవునికి వందనాలు. ఇలా కూడా వచ్చిన మీకు అందరికి కూడా ప్రత్యేక వందనాలు. ప్రియులారా, మన పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తాం. ప్రార్థన పూర్వక వాక్యంలోనికి వెళదాం. యోహాను సువార్త, ప్రియులారా, యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ దినం. ప్రియులారా, మనం సరి చదివి ప్రియులారా మనం ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ దినం. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజంగా స్వతంత్రులై ఉండిరి. ఆమేన్. సో ఇఫ్ ద సన్ సెట్ యు ఫ్రీ, ప్రియులారా, మనం కుమారుడు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉండే మనం నిజంగా
స్వతంత్రులుగా ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. సో ఇఫ్ ద సన్ సెట్స్ యు ఫ్రీ యు ఆర్ ట్రూలీ ఫ్రీ అని రాయబడింది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని మహాకృపను బట్టి సువార్త విని రక్షణ పొందిన అందరిని బట్టి దేవునికి స్తోత్రం. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం యేసుక్రీస్తుతో కలిసి బ్రతుకుతున్నప్పుడు సంపూర్ణ విడుదల, సంపూర్ణ ఫ్రీడమ్ ప్రియులారా మనం అనుభవిస్తాయని పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి మీలో ఎంతమంది ఫ్రీడమ్ అనుభవిస్తున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రత్యేకంగా ప్రియులారా మనం చూసినట్లయితే చాలా మంది ప్రజలు ప్రియులారా మనం చూసినట్లయితే అనేక విషయాల చేత బంధించబడిన స్థాయిలో ఉన్నామన్నమాట. ప్రత్యేకంగా బైబిల్ గ్రంథం మనకు మనం ప్రియులారా మనం చూసినట్లయితే ఎవరైతే పాపం చేసుకొని బ్రతుకుతారో వారు పాపానికి బానిసలుగా ఉన్నామని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా పాపం నుండి, అలాగే లోక ఆశల నుండి, ఈవిల్ స్పిరిట్ ప్రభావం నుండి ప్రియులారా సంపూర్ణంగా విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడనమాట. కాబట్టి యేసుక్రీస్తును నమ్మిన, యేసుక్రీస్తుతో కలిసి బ్రతుకుతున్న మనకు సంపూర్ణ విమోచన, సంపూర్ణ విడుదల ప్రియులారా ఫ్రీడమ్ దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన మాట. ఫ్రీడమ్, మనం ఆత్మానుసారంగా బ్రతకడం చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఆదికాండంలో ప్రియులారా మనం చూసిన ఆదికాండం 39 అధ్యాయంలో చివరి భాగంలో ప్రియులారా మనం చూసినట్లయితే యోసేపు చెరసాల్లో వేయబడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఇప్పుడు చెరసాల్లో వేయబడిన యోసేపు ప్రియులారా మనం చూసినట్లయితే చెరసాల్లో బంధించబడిన స్థాయిలో అంటే ఫిజికల్ గా లేదంటే చెరసాలలో బంధించబడిన స్థాయిలు ఉన్నప్పుడు కూడా యోసేపు ప్రియులారా మనం చూసినట్లయితే ఆత్మీయంగా బంధించబడిన స్థాయిలో లేదనమాట. దేవునికి స్తోత్రం. ఒకసారి ప్రియులారా 39 అధ్యాయము, ఆదికాండం 39 అధ్యాయము 19 నుండి చదువుతాము. 19 నుండి. కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి అతనిని పట్టుకుని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారెక్కడ ఏం చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి కాబట్టి ఇప్పుడు చూడండి, చెరసాల్లో యోసేపు వేయబడాం. ఎందుకంటే పోతిఫరు అబద్ధం నమ్మిన కాబట్టి, అబద్ధం అని తనకు తెలియలేదు కానీ అబద్ధం నమ్మిన కాబట్టి చేయలేని తప్పు మోపబడి చెరసాల్లో వేయబడామన్నమాట. కానీ ఇప్పుడు దేవునితో సంబంధం కలిగిన యోసేపు చెరసాల్లో కూడా స్పిరిచువల్ గా ఫ్రీడమ్ లో ఉన్నామన్నమాట. అంటే ఆత్మీయంగా ప్రియులారా మనం చూసినంతే స్వాతంత్ర్యం అనుభవిస్తున్నాం అంటూ ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే చెరసాల్లో ఉన్నప్పుడు కూడా ప్రియులారా మనం చూస్తున్నాము ఇద్దరులకు సహాయం చేస్తుంటూ ప్రియులారా మనం చూస్తున్నాం. సహాయం అంటే పరిశుద్ధాత్మ దేవునితో కలిసి బ్రతికి దేవుడు అనుగ్రహించిన గిఫ్ట్ వాడుకున్నాం అనమాట. గిఫ్ట్ వాడుకొని ఇద్దరులకు మేలు చేస్తున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేస్తున్నాం. ఈ కాలంలో కూడా ప్రియులారా మనం చూస్తుంటే కొందరు చెరసాల్లో ఉన్నారేమో, కానీ ఆయనప్పుడు కూడా కాబట్టి చెరసాల అనుభవం కంటే, ఫిజికల్ గా ఉన్న చెరసాల అనుభవం కంటే ప్రియులారా ఘోరమైన ఒక విషయం ఏంటంటే స్పిరిచువల్ బాండేజ్ అనమాట. అంటే ఆత్మీయంగా బంధించబడడం. కాబట్టి మత్తయి సువార్త 18 అధ్యాయము 18 వచనంలో రాయబడింది, మీరు భూమిలో ఉన్నప్పుడు ఒకసారి ఆ వాక్యం చదువుతారమ్మా. మత్తయి సువార్త 18 వచనంలో రాయబడింది. 18 అధ్యాయం 18 వచనంలో రాయబడింది, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కాబట్టి అది క్షమించే విషయం అనమాట. దేవుని బిడ్డలుగా మనం ఇద్దరితో క్షమించుకోవాలి.
క్షమించుకోవాలి. క్షమించలేదంటే మన స్పిరిచువల్ ఆత్మీయంగా బంధించబడతాయి అనమాట. ఆత్మీయంగా బంధించబడిన స్థాయిలో ఉంటే మనకు పరిశుద్ధాత్మ సహాయం వలన ఇద్దరులకు మనం సహాయం చేయలేదన్నమాట. స్పిరిచువల్ గా మనం సహాయం చేయలేకపోతే. కాబట్టి ఇప్పుడు దేవుడు కోరుతుంది యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన కడగబడిన మన ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మానుసారంగా బ్రతకాలని దేవుడు ప్రియులరా కోరుతుంది అనమాట. ఒకటి ఆత్మీయంగా మనం బంధించబడవద్దు అనమాట. ఒకటి దాని కొరకు ప్రియులరా మనం చూస్తుంది యేసుక్రీస్తు మాటలు చాలా ప్రాముఖ్యమైన మాట. పరిశుద్ధాత్మ స్వరం చాలా ప్రాముఖ్యం. ఒకటి దేవుని వాక్యానుసారంగా మనం బ్రతుకుతున్నప్పుడు ఆత్మీయ బంధకములో మనం ఉండలేదన్నమాట. ఇప్పుడు స్పిరిచువల్ బౌండరీలో మనం లేదు అంటే తప్పకుండా మన ఇద్దరులకు సహాయం చేసే వ్యక్తిగా దేవుడు మనల్ని వాడుతారనమాట. ఇప్పుడు యోసేపుని ప్రియుల మన యోసేపు గురించి మనం చూసినట్లయితే యోసేపు పరిశుద్ధాత్మతో కలిసి బ్రదైన కాబట్టి, దేవునికి లోబడి బ్రదైన కాబట్టి చెరసాల్లో మనం బాహ్యంగా మనం చూసినట్లయితే బంధించబడిన స్థాయిలో ఉన్నట్టు మనం చూసుకోవచ్చు. శారీరకంగా. కానీ మనం చూసినట్లయితే స్పిరిచువల్ గా యోసేపు ఆత్మీయంగా అంటే స్పిరిచువల్ బౌండరీలో యోసేపు లేదనమాట. ఎందుకంటే యోసేపు దేవునితో కలిసి బ్రతికామన్నమాట. జీవంగల దేవునితో కలిసి బ్రతైన కాబట్టి తన హృదయంలో తనలో నిందించిన, అవమానపరిచిన, అమ్మేసిన సహోదరులతో తన హృదయంలో పగ, కోపం, చేదుకు చోటు ఇవ్వలేదు అని ప్రియులరా మనకు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మన హృదయం ప్రియులరా చాలా ప్రాముఖ్యం అనమాట. ఇప్పుడు ఫ్రీడమ్ మనం అనుభవించాలంటే మన హృదయం దేవుని వాక్యానికి అంటే యేసే మాటలకు మన హృదయంలో చోటు ఇవ్వాలి. యేసే మాటలకు మన హృదయంలో చోటు ఇచ్చుకొని దేవుని స్వరానికి లోబడి బ్రతుకుతున్న కొద్ది ప్రియులరా స్వాతంత్ర్యం అంటే స్వేచ్ఛ అనుభవిస్తే అనమాట. దేవుని చిత్తానుసరంగా స్పిరిచువల్ బౌండరీలు మనం ఉండలేదన్నమాట. కాబట్టి ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒకవేళ మీరు ఈ వాక్యం విని మీరు ఒకవేళ ఇద్దరితో మీరు క్షమించడానికి ఉండే మీరు స్పిరిచువల్ బౌండరీలో ఉన్నట్టనమాట. కాబట్టి దాని నుండి విడిపించడానికి ప్రియులర ప్రభు యేసుక్రీస్తుకు మాత్రమే సాధ్యమని ప్రియులర మనం అర్థం చేసుకోవాలి. యేసే మాటలకు ప్రియులర మన హృదయంలో చోటు ఇవ్వాలి. కాబట్టి యేసుక్రీస్తు మాటలకు ప్రియులర మనం చోటు ఇచ్చిన వ్యక్తులుగా ఉంటే తప్పకుండా స్పిరిచువల్ బంధకం నుండి బౌండరీ నుండి ప్రియులర మనం బయటపడతాయి అనమాట. కాబట్టి దేవుడు ప్రియులర యేసుక్రీస్తు జీవంగల దేవుడు ప్రియులర మనం కోరుతుంది మనం అనుదినం స్పిరిచువల్ గా ప్రియులర ఆత్మీయ బంధకములో ఉండకుండా అంటే స్పిరిచువల్ గా ప్రియులర మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మతో కలిసి పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని చిత్తానుసారంగా ఇద్దరులకు సహాయం చేసే వ్యక్తులుగా బ్రతకాలని ప్రియులర దేవుడు కోరుతుంది అనమాట. అంటే ఆత్మానుసారంగా మనం బ్రతకాలని దేవుడు కోరుతుంది. కాబట్టి తప్పకుండా యేసుక్రీస్తు ప్రియులర మనకు సహాయం చేస్తాడు. కాబట్టి అదే వాక్యం ప్రియులర యోహాను సువార్త 8:36 మనం చదివాము. ఒకసారి కూడా వాక్యం చదువుతారు. యోహాను సువార్త 8:36. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులై ఉండుడు. ఆమేన్. కాబట్టి కుమారుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేస్తాడు. కానీ ఆ శక్తి ఉంది, ప్రభువుకు ఆ బలం ఉంది, సామర్థ్యం ఉంది. కానీ మనం ఏం చేసుకోవాలి? ఇదే అధ్యాయంలో 31:10 రాయబడింది. యేసుక్రీస్తు మాటల్లో వాక్యంలో మనం నిలబడాలి అనమాట. వాక్యం కొరకు నిలబడాలి. వాక్యానికి మన హృదయంలో చోటు ఇవ్వాలి. కాబట్టి సత్యం మనం గ్రహించిన కొలది మన విడుదల అనుభవిస్తానమాట, ఫ్రీడమ్ అనుభవిస్తానమాట. బౌండరీలో మనం ఉండలేదన్నమాట. ఆత్మీయమైన బంధకములు మనం ఉండలేదు, పాప బంధకములు మనం ఉండలేదన్నమాట. సాతాను చేత బంధించబడలేదన్నమాట. యేసుక్రీస్తు వాక్యానికి మన హృదయంలో చోటు ఇచ్చి ఆ వాక్యానుసారంగా బ్రతుకుతున్న దేవుని బిడ్డలుగా మనం ఉండే ప్రియులరా ఏది కూడా మనను స్పిరిచువల్ గా ప్రియులరా మనల్ని బంధించలేదన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆత్మీయంగా బంధించబడిన వ్యక్తులు ప్రియులరిద్దరులకు సహాయం స్పిరిచువల్ గా సహాయం చేయలేదు. కానీ ఆత్మీయంగా బంధించబడలేని ఆ బౌండరీ నుండి బయటపడిన వారు ఇద్దరులకు తప్పకుండా సహాయం చేసే వ్యక్తులుగా దేవుడు వాడతారనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ప్రియులరా అది కోరుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు కూడా ఆత్మీయంగా బంధించబడలేదు కాబట్టి ఇద్దరులకు సహాయం చేశారు. కాబట్టి అదే ప్రియులరా మనం చూస్తున్నాము. ఆదికాండం 41 అధ్యాయము 14 ప్రియులరా మనం అదే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ ఫరో రాజు యోసేపును సహాయం కొరకు పిలుస్తున్నామన్నమాట. ఫరో రాజు అంటే యోసేపు ఆత్మీయంగా బంధించబడలేదు కాబట్టి
కోపం కానీ, పగ కానీ, చేదు ద్వారా లేదంటే ఈవిల్ స్పిరిట్ ద్వారా బంధించబడలేదు కాబట్టి ప్రియులరా ఆ దేశానికి కూడా సహాయం చేసే వ్యక్తిగా దేవుడు వాడినట్టు ప్రియులరా మనం చూస్తున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు మాటలకు ప్రియులరా మనం చోటు ఇచ్చిన వ్యక్తులుగా ఉండే, దేవునికి లోబడే వ్యక్తిగా ప్రియులరా మనం ప్రతిగా ఉండే అనేకులకు ప్రియులరా మనం ద్వారా మేలు చేసినట్టు దేవుడు తప్పకుండా మనల్ని వాడతారు. అనేకల్లో దీవించినట్టు జీవంగల దేవుడు నిన్ను తప్పకుండా వాడతారు. ఒకసారి చదువుతారు ఆదికాండం 41 అధ్యాయము 14వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే ఒక అనుభవం అన్నమాట. చదువు. ఫరో యోసేపును పిలువనంపెను, కాబట్టి చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరం చేయించుకొని మంచి బట్టలు కట్టుకుని ఫరో ఎద్దుకు వచ్చింది. ఎస్, కాబట్టి ప్రియులారా మనం స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యోసేపు దేవునితో కలిసి బ్రతైన కాబట్టి, దేవునికి లోబడి బ్రతైన కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే స్పిరిచువల్ గా బంధించబడలేదన్నమాట. కాబట్టి శారీరకమైన బంధకాలు ఉన్నాయి, శారీరకంగా బంధించబడే పరిస్థితి ఉంది, స్పిరిచువల్ గా బంధించబడే పరిస్థితి ఉంది అనమాట. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసిన యోసేపు శారీరకంగా చెరసాల్లో వేయబడి బంధించబడిన సార్లు ఉన్నప్పుడు కూడా ఆత్మీయంగా బంధించబడలేదు కాబట్టి ప్రియులారా పరిశుద్ధాత్మ సహాయం వలన దేవుని కృపను బట్టి ఇద్దరులకు సహాయం చేస్తున్నటువంటి మేలు చేసే వ్యక్తిగా ఇద్దరును దీవించే వ్యక్తిగా దేవుడు వాడినట్టు ప్రియులారా మనం ప్రియులారా చూడవచ్చు, అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దేవుడు మన గురించి కూడా అది కోరుతుంది. కాబట్టి మనం శారీరకంగా బంధించబడాలని కాదు, కానీ అది జరగకుండా దేవుడు మనకు కృప అనుగ్రహించిన, కానీ అయినప్పుడు కూడా ప్రియులారా స్పిరిచువల్ బౌండరీలో మనం ఉండవద్దు అనమాట. ఆత్మీయంగా మనం బంధించబడవద్దు. కాబట్టి సాతాను ఒక తంత్రం ఏంటిదంటే మనను ఆత్మీయంగా బంధించాలని ఈవిల్ స్పిరిట్ కోరుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ఒక మాటలు ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఒక మాటలు విని దానికి చోటిచ్చి ఆ స్వరం విని ప్రియులారా మనం బ్రతున్న వ్యక్తులుగా ఉండే తప్పకుండా జీవితాలు మనం ఆత్మ నుండి ప్రవేశిస్తనమాట. దేవుని శక్తి మన ఆత్మ నుండి ప్రవేశిస్తనమాట. తప్పకుండా దేవుని అభిషేకంతో మనం అధికంగా నింపబడుతుందన్నమాట. అలాగే ప్రియులారా మన ఇద్దరులకు సహాయం చేసే వ్యక్తిగా దేవుడు మనల్ని వాడతారు. సాతాను చేత బంధించబడిన వ్యక్తులను బయటకు తీసుకొని రావడానికి దేవుడు మనల్ని వాడతారు. ఆత్మీయంగా ప్రియులరా పరిశుద్ధాత్మ వలన ఫ్రీడమ్ హల్లెలూయా పొందిన వ్యక్తులు ప్రియులరా ఇద్దరును విడిపించినట్టు తప్పకుండా దేవుడు వాడతారు. యోసేపుని వాడినట్టు తప్పకుండా వాడతారు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? దేవుని మాట యేసే మాటలకు ప్రియులారా మన హృదయంలో చోటు ఇవ్వాలి. దేవునికి మనం లోబడి పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుతున్నప్పుడు అనేకులకు దేవుని నగరంగా దేవుడు తప్పకుండా వాడతారు. ఇప్పుడు మనం చూసినంత ఈ కాలంలో చాలా మంది పాపం చేత గాని లేదంటే దురాత్మల చేత గాని అబద్ధాల చేత గాని బంధించబడిన సార్లు అనేకులు ఉన్నారు. ఇప్పుడు అలాంటి వ్యక్తులను ప్రియుల దేవుని బిడ్డలుగా మనల్ని వారిని విడిపించినట్టు, వారిని బంధకం నుండి విడిపించినట్టు తప్పకుండా పరిశుద్ధాత్మతో నింపబడుతున్న కొలది, వాక్యంతో నింపబడుతున్న కొలది, దేవునికి లోబడి బ్రతుకుతున్న కొలది తప్పకుండా నిన్ను జీవంగా దేవుడు ప్రియులరా తప్పకుండా వాడుతారు. దేవునికి స్తోత్రం. దేవునికి చిత్తం అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. యెషయా గ్రంథము 61 అధ్యాయం మొదటి వచనం నుండి ప్రియులరా మనం చూసినట్లయితే దేవుని యొక్క అభిషేకం గురించి రాయబడింది. దేవునికి అభిషేకం మన మీద వచ్చినప్పుడు అభిషేకం ద్వారా చెరలో ఉన్న వారికి విడుదల ప్రకటించుటకు అని రాయబడింది. ఒకసారి చదువుతారమ్మా. అదిగా యెషయా గ్రంథము 61 అధ్యాయము మొదటి వచనం. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు. ఆమేన్, ఆమేన్. కాబట్టి చూడండి అక్కడ రాయబడింది చెరలో ఉన్న వారికి విడుదలు, అంటే బంధించబడిన సార్లు అనేకలు ఉన్నారనమాట. కాబట్టి బంధించబడిన స్థాయి నుండి బయట వచ్చినప్పుడు మన నిజమైన ఫ్రీడమ్, నిజమైన స్వాతంత్ర్యం ప్రియులారా మనం అనుభవిస్తేనే అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు దాని కొరకు వచ్చామన్నమాట. మనను విడిపించడానికి కొరకు, మనల్ని మాత్రం కాదు ప్రతి ఒక్కరిని విడిపించడానికి ప్రభు వచ్చామన్నమాట. దేవునికి స్తోత్రం. చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి యేసుక్రీస్తుకు అభిషేకం ద్వారా ఉంది అనమాట. కాబట్టి అభిషేకం చాలా ప్రాముఖ్యం అనమాట. అభిషేకం
కాబట్టి సువార్త విని రక్షణ పొందిన మనలో అభిషక్తుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా మన ప్రార్థన చేస్తున్న కొలది, ప్రభువును ఆరాధన చేస్తున్న కొలది, వాక్యాలు ధ్యానించిన కొలది ప్రియులారా మన అభిషేకములు ఇంక్రీస్ అవుతాయి. కాబట్టి క్రిస్తువును కలిగిన ప్రతి ఒక్కరిలో అభిషేకం ఉంది. రక్షణ పొందిన ప్రతి ఒక్కరిలో అభిషేకం ఉంది. ఇప్పుడు అభిషేకం, దేవునికి అభిషేకం అది చాలా గొప్పది అనమాట. దేవునికి అభిషేకం చాలా గొప్పది. ఇది ప్రియులారా మనం చూస్తున్నది అది ఇప్పుడు మనం ఈ మట్టి పాత్ర, ఈ మట్టి శరీరంలో మనలో దేవుడు పెట్టేసామన్నమాట. కాబట్టి అభిషేకం చాలా గొప్పది అనమాట, దేవునికి అభిషేకం. కాబట్టి అభిషేకం అది పోగొట్టుకోవద్దు అనమాట. అంటే అభిషేకంలో ప్రియులారా మనం అనుదినం ఎదగడం మనం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయం వలన దేవుని కృపను బట్టి అభిషేకంలో మనం ఎదగాలి. అదే డివైన్ పవర్ లో మనం ఎదగాలి. దైవశక్తులు మనం అనుదినం ఎదిగే వారిగా ఉండాలి. అంటే అభిషేకంలో ప్రియులారా మనం ఎదగాలి అంటే డిసిప్లిన్ లైఫ్ చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న స్వరం వినే ఇన్స్ట్రక్షన్, అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. ఇప్పుడు డిసిప్లిన్ నేర్పిస్తాడు అనమాట. దేవుని చిత్తం లేని విషయాలు మనం మాట్లాడవద్దు. దేవుని చిత్తం లేని విషయాలు మనం ఆలోచన చేయవద్దు అనమాట. దేవుని చిత్తం లేని విషయాలు మనం చేయవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా డిసిప్లిన్ మనకు ప్రియులారా నేర్పిస్తాడు. కాబట్టి అభిషేకంలో ప్రియులారా మనం ఎదగాలి అంటే డిసిప్లిన్ లైఫ్ ఉండాలన్నమాట. అంటే పరిశుద్ధాత్మ దేవుని నుండి డిసిప్లిన్ ప్రియులారా మనం తప్పకుండా నేర్పిస్తారు. దానిలో మనం ఎదగాలి అనమాట. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమవుతుంది, మన అభిషేకంలో ఇంక్రీస్ అవుతుంది. అభిషేకంలో ప్రియులారా ఎదుగుతున్న కొలది ప్రియులారా మనం అనేకలకు యేసునామములో అనేకలకు ప్రియులారా మనం దీవెనకరంగా మార్చబడతాయి. అనేకలకు దీవెనకరంగా మార్చబడతాయి. ఒకసారి అమ్మ చదువుతారా లూకాసు సువార్త 4వ అధ్యాయము, లూకాసు సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. లూకాసు సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. యేసుక్రీస్తు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించిన, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు యుద్ధవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడి. కాబట్టి ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. కాబట్టి ప్రియులారా మనం బై ఫెయిత్ మనం చెప్పాలి, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అంటే రక్షణ పొందిన మనం మీదే, మనలో దేవునికి అభిషేకం ఉంది. కాబట్టి అభిషేకం మన మీద కూడా రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు స్వార్థ రక్షణ పొందినప్పుడు మనలో చేశాం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి కూడా రావాలి అనమాట. బై ఫెయిత్ ప్రియులారా మన ప్రార్థన వేసేవాడు మన మీదకి వస్తాయి అనమాట. కాబట్టి పెంతెకోస్తు పండుగ రోజు ప్రియులారా మనం చూసినదే దేవుడు ఆత్మను పంపించామన్నమాట. 120 మంది శిష్యులు ప్రార్థన చేసుకొని, ప్రజలు ప్రార్థన చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు మాటని బట్టి వారు వాగ్దానం కొరకు ఎదురు చేసుకొని కనిపెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు చెప్పినట్టు ప్రియులారా పెంతెకోస్తు పండుగ రోజు ఆత్మను పంపించామన్నమాట. కాబట్టి వారిని అందరిని కూడా దేవుడు ఆత్మతో నింపామన్నమాట. అంటే పరిశుద్ధాత్మ నింపుదల పొందే, అంటే అభిషేకంతో నింపబడామన్నమాట. కాబట్టి అనుదినం ప్రియులారా అభిషేకంలో మనం ఎదగాలి. దైవ శక్తిలో అనుదినం మనం ఎదగాలి. కాబట్టి ఉపవాస ప్రార్థన, రాత్రి ప్రార్థనలు, దేవునితో అధికం సమయం గడపడం వలన మన అభిషక్తులతో సమయం గడుపుతున్నప్పుడు మన అభిషేకంలో ఇంక్రీస్ అవుతుంది అనమాట. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది అభిషేకం కాడిను బెరగొడుతుంది అనమాట, బంధకాలను తొలగిస్తుంది అనమాట. ఎన్ని సంవత్సరాల నుండి బంధించబడిన స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే అభిషేకం పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేసినప్పుడు ఆ బంధకాలు తొలగిపోతుంది అనమాట. ఇప్పుడు అంత పవర్ ఉంది అనమాట అభిషేకం. హల్లెలూయా. యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగి లేపిన సేమ్ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తున్నాం అనమాట. కాబట్టి యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగి లేపిన సేమ్ హోలీ స్పిరిట్ ప్రియులారా రక్షణ పొందిన మనలో నివాసం చేస్తున్నాం అనమాట. కాబట్టి అభిషేకంలో మనం అనుదినం ఎదగాలి. ప్రభు ఆత్మ నా మీదే ఉన్నది. కాబట్టి దేవునికి అభిషేకం మనలో ఉంటే మన ఒక ప్రత్యేకించబడిన వ్యక్తి, లేదంటే ఒక స్పెషల్ గా మార్చబడుతుంది అనమాట. అభిషేకం మనల్ని హెచ్చిస్తుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రియులారా మనం జీవితంలో అభిషేకం అనుగ్రహించినప్పుడు ఆ అభిషేకానికి ఒక పర్పస్ ఉంది అనమాట, ఒక ఉద్దేశం ఉంది అనమాట. ఉద్దేశంతో దేవుడు మనకు అది అనుగ్రహిస్తుంది అనమాట. కాబట్టి ప్రియులారా పరిశుద్ధాత్మతో కలిసి మనం బ్రతుకుతున్నప్పుడు, అభిషేకంలో ఎదుగుతున్నప్పుడు నా పట్ల మీ పట్ల నా దేవుని యొక్క ప్రణాళిక చిత్తం అది తప్పకుండా
అది నెరవేర్చబడతాయి అనమాట. దేవుడు దేని కొరకైతే మనల్ని పిలిచారో అది ఫుల్ఫిల్ అవుతాయి అనమాట. దానికి అభిషేకం ప్రియులారా మనకు సహాయపడుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రభు ఆత్మ నా మీదే ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును. ఎందుకంటే చాలా మంది చీకటి రాజ్యంలో ఉన్నామన్నమాట, సాతాను చేతులు ఉన్నామన్నమాట, వారందరూ బంధించబడిన స్థాయిలో ఉన్నామన్నమాట. కాబట్టి వారు సువార్త విని రక్షణ పొందినప్పుడు, సాతాన్ చేతి నుండి బయటపడినప్పుడు, దాని నుండి ఆ బంధకం నుండి బయటపడినట్టే. హల్లెలూయా. ఇలాగే చాలా వ్యక్తులు ప్రియులారా మనం చూస్తున్నది ఈ కాలంలో పాపం చేత, పాపాలు వలన బంధించబడిన స్థాయిలు ఉన్నారు. కొందరు కోపం స్పిరిట్ వలన బంధించబడిన స్థాయిలో ఉన్న వారు ఉన్నారు. కొందరు ఫియర్ కావచ్చు, కొందరు దురాశ కావచ్చు, అంటే రకరకాలు. కాబట్టి ప్రతి ఈవిల్ స్పిరిట్ నుండి ప్రియులారా విడుదల ఉంది అనమాట. యేసుక్రీస్తు ద్వారా, యేసయ్య మాటల ద్వారా, యేసుక్రీస్తు రక్తం, యేసు నామం, పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా ప్రతి చర్యలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు విడిపిస్తాడు. కాబట్టి ప్రియులారా నా ద్వారా మీ ద్వారా కూడా ఇద్దరు విడుదల లేదంటే విమోచన విడిపించబడాలని దేవుడు ప్రియులారా కోరుతుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో చేస్తాడు, మనలో దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. ప్రతి పాప బంధకాల నుండి దేవుడు విడిపిస్తాడు. ప్రతి ఈవిల్ స్పిరిట్ ప్రభావం నుండి మనల్ని విడిపించి అభిషేకించి బలపరిచి ఇద్దరును విడిపించినట్టు నన్ను నిన్ను దేవుడు తప్పకుండా దేవుడు వాడతారనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును, ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకు దేవుడు ప్రియులారా మనను అభిషేకించామన్నమాట. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నాము అపోస్తలుల కార్యం 10:38 ప్రియులారా మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతో నింపబడి అనేకులను విడిపించినట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఒకసారి చదువుతారమ్మా. అపోస్తలుల కార్యం 10:38 ఆ మాట రాయబడింది. అదే విధంగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనున్నది. దేవుడు ఆయనకు తోడై ఉండేది కనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆమేన్. కాబట్టి అదే విధంగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించను. కాబట్టి దేవుడు అభిషేకంతో నింపుతాడనమాట. ఇప్పుడు అభిషేకంలో మన అన్నదిని గరిస్తా ఉన్నాక దేవుని బిడ్డలుగా మన అభిషేకం అంటే హోలీ స్పిరిట్ అనోయింటింగ్, హోలీ స్పిరిట్ నింపుదల, అది చాలా ప్రాముఖ్యమైన అనమాట. అది మనం లైఫ్ ను మారుస్తుంది అనమాట. మనల్ని కొత్త వ్యక్తిగా మారుస్తుంది అనమాట అభిషేకం. కాబట్టి అదే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 2 కొరింథీయులు 5:17 రాయబడింది. ఎప్పుడైతే క్రీస్తు అభిషేక్తుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలు వచ్చినప్పుడు మన నూతన సృష్టిగా మార్చబడామన్నమాట మన ఆత్మలో. అలాగే ఆ పరిశుద్ధాత్మతో కలిసి ప్రభువైన యేసుక్రీస్తుతో కలిసి మన నిరంతరం బ్రతుకుతున్న కొద్దీ మన మనస్సు కూడా క్రమంగా దేవుడు నూతన పరుస్తాడు అనమాట. ఇప్పుడు దేవుని యొక్క స్వరం మనకు క్లియర్ గా వినబడతాయి అనమాట. మన ఆత్మ కణులు వెలిగించబడతాయి, ఆత్మ చెవులు సంపూర్ణంగా తెరబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి అదే విధంగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించారు. అలాగే ప్రియులారా మనల్ని కూడా దేవుడు అభిషేకంతో నింపి అనేకులను విడిపించినట్టు జీవగల దేవుడు ఈ కాలంలో తప్పకుండా ప్రియులారా వాడుతారు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? దేవుని పులిపోందని మనం సమర్పించుకోవాలి. దేవుని యొక్క బలమైన చేతుల్లో మనల్ని సమర్పించుకోవాలి. కాబట్టి మన ఒక బలహీనత మనం చూడవద్దు అనమాట. మన బ్యాక్గ్రౌండ్ మనం చూడవద్దు. మన చేతిలో ఎంత డబ్బు ఉందని అది మనం చూడవద్దు అనమాట. ఆస్తి ఉందా లేదా అది మనం చూడవద్దు. అందం ఉందా లేదంటే చదువు ఉందా, ప్రజలు మనతో పాటు ఉన్నారా, అదేం చూడాల్సిన అవసరం లేదు. అభిషేకంలో మనం ఎదుగుతున్నప్పుడు మనకు దేవుని చిత్తానుసారంగా మన చేతిలో ప్రియులారా మనకు కావలసిన డబ్బు మన దగ్గరికి వస్తాయి అనమాట. ప్రభు చెప్పారు, నా రాజ్యం ఇది మొదటి వెదగుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహపడను. కాబట్టి అభిషేకంలో ప్రియులారా మనం ఎదుగుతున్న కొలది మనకు కావలసినది మన దగ్గరికి వస్తాయి అనమాట. అదే బైబిల్ మనకు నేర్పిస్తుంది. దేవుని శక్తిలో మనం ఎదుగుతున్న కొలది జీవమనుకును భక్తికి కావలసిన వాటన్నింటినీ మనకు దయచేస్తాయి అనమాట, మన దగ్గరికి వస్తాయి అనమాట. కానీ అభిషేకంలో ఎదగలేదంటే అది జరగలేదు. కాబట్టి అభిషేకం ప్రియులారా మనం పొగొట్టుకోవద్దు అనమాట. దాన్ని మనం తగ్గిపోవద్దు అనమాట. ఎప్పుడు తగ్గిపోతాయి అంటే ప్రత్యేకంగా అభిషేకంలో తగ్గిపోవడానికి ఉన్న కొన్ని విషయాలు మనం చూస్తుండే ప్రియులారా ప్రత్యేక హృదయంలో రహస్య పాపాలు
హృదయంలో పెట్టడం వలన మన అభిషేకంలో తగ్గిపోతాయి అనమాట. ఒకటి హృదయం శుద్ధీకరణం చాలా ప్రాముఖ్యం అనమాట. హృదయంలో రహస్యం పాపాలు పెట్టవద్దు అనమాట. సీక్రెట్ సిన్ చేసుకొని మనం బ్రతవద్దు. బయట ఏమో మంచి వ్యక్తి అని, లోపలేమో సీక్రెట్ పాపాలు అతిక్రమం దాచిపెట్టేవాడు వరదలు లేదు అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అతిక్రమం మనం హృదయంలో దాచిపెట్టవద్దు. ఒకవేళ ఉండే కూడా మన దేవుని ఒప్పుకోవాలి. ఏసయ్యా నేను పాపం చేశాము, ఫలానా పాపం చేశాం, క్షమించము, రక్తం ద్వారా కడుగుమని ప్రార్థన చేయాలి. ఇప్పుడు అభిషేకంలో ప్రియులారా మన ఎదుగుతున్న కొలది పాపం చేయకుండా బ్రతికినట్టు దేవుడు కృప చూపిస్తాడు. అభిషేకంలో మన ఎదుగుతున్న కొలది, దేవశక్తిలో మన ఎదుగుతున్న కొలది పాప నియమాన్ని, మరణ నియమాన్ని ఓవర్కమ్ చేసుకొని బ్రతకని రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి అభిషేకంలో ప్రియులారా మనం ఎదుగుతున్నప్పుడు మన అవసరాలు తీర్చబడుతుంది. కాబట్టి అభిషేకం ప్రియులారా మనం పోగొట్టుకోవద్దు. హృదయంలో కోపం కానీ, పగ కానీ, చెద కానీ, అసూయ కానీ, దురాశ కానీ, అనేకత కానీ, లేదంటే ఇద్దరులకు వ్యతిరేకంగా దూషణ మాటలు చెప్పడం వలన కూడా అభిషేకం తగ్గిపోతుంది అనమాట. కాబట్టి వ్యర్థమైన మాటలు. కాబట్టి ప్రియులారా అభిషేకం చాలా గొప్పది అనమాట. దేవుడు మనకి ఇచ్చిన అభిషేకం గొప్పది. కాబట్టి అభిషేక్తను నేర్చుకురుసు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేయడం అంటే దేవుడు మనకు అనుగ్రహించిన చాలా గొప్ప ప్రియులార ధన్యత. అది గొప్ప కృప అని ప్రియులార మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అభిషేక్తుడు నేర్చుకురుసు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నా కాబట్టి అభిషేకం మనలో ఉంది అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ఒక అభిషేకం మనలో ఉంది అని అర్థం చేసుకోవాలి. అభిషేకం ప్రియులారు మనం చూసినట్లయితే పాత నిబంధన భక్తులు ప్రియులారు మనం చూసినట్లయితే ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే మోసే గురించి ప్రియులారు మనం చూసినట్లయితే మోసేను దేవుడు అభిషేకించాము. తర్వాత మోసే యోషువను అభిషేకించినట్టు అంటే ప్రార్థన చేసి దీవించినట్టు ప్రియులారు మనం చూస్తున్నాం అనమాట. కాబట్టి మోసే పాత నిబంధన భక్తులు మోసే గాని, ఏలియా గాని, ఎలీషా గాని, లేదంటే దావీదు గాని, సమూయేలు ప్రవక్త గాని, వారి మీద ఉన్న అభిషేకం అంటే గొప్ప అభిషేకం యేసుక్రీస్తువును కలిగిన మనలో ఉందన్నమాట. కాబట్టి గొప్ప అభిషేకం ప్రియులారా మనం చూసినట్లయితే అది యేసుక్రీస్తులోని అభిషేకం అనమాట. క్రీస్తు ఒక అభిషేకం అనమాట. కాబట్టి మనకు దేవుడు అనుగ్రహించిన అభిషేకం ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు అనమాట. తండ్రి దేవుడు యేసుక్రీస్తువును మనకు అనుగ్రహించాం. సువార్త నిరక్షణ పొందిన మనలో మహిమ నిరక్షణ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చేసాం. కాబట్టి అనాయింటెడ్ వన్ క్రీస్తు మనలో నివాసం చేస్తున్నాం. కాబట్టి అభిషేకం మనలో ఉంది. అభిషేకం ఇంగ్రెస్ అవునాక అది మన మీదకి వచ్చినాక దేవునికి స్తోత్రం, ఇది మనం మీదకి వచ్చినాక ఇప్పుడు మనకు సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్ ఉంది అనమాట. సూపర్ న్యాచురల్ కాపుదల ఉంది అనమాట. అభిషేకం మన అభిషేకం వల్ల మనం ఇంగ్రెస్ అవ్వాలి. హల్లెలూయా. జీవదలు మన ఆత్మ నుండి ప్రవహించినాక, పరిశుద్ధాత్మలు మన ఆత్మ నుండి ప్రవహించినాక, అనుదిన ఇంగ్రెస్ అవునాక, అభిషేకం వల్ల మనం ఇంగ్రెస్ అవునాక, అభిషేకంతో నింపబడిన వ్యక్తులుగా ప్రియులారా మనం ఉంటే తప్పకుండా సంఘర్షేమం వరకు అలాంటి వ్యక్తులను తప్పకుండా జీవంగా దేవుడు వాడుతారు. ఇప్పుడు దేవుడు కోరుతుంది ప్రతి ఒక్క విశ్వాసులను కూడా, ప్రతి ఒక్క రక్షణ పొందిన ప్రతి ఒక్క వ్యక్తులను కూడా అభిషేకించి ఇద్దరు మేలు కొరకు ఇద్దరును విడిపించినట్టు, సాతాను చేయి నుండి ప్రజలను విడిపించినట్టు, పాపం నుండి బయటకు తీసుకొని వచ్చినట్టు వాడుకోవాలని ప్రియుల దేవుడు ఎంతగా ఆశపడుతుంది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు భూమిలో వచ్చినప్పుడు అనేకులను విడిపించామన్నమాట. అనేకులను విడిపించాం. సేమ్ అలాగే ప్రియులరా ఇప్పుడు కూడా యేసుక్రీస్తు నా ద్వారా మీ ద్వారా మనల్ని అభిషేకించి గొప్ప కార్యం చేయాలని ప్రియుల దేవుడు కోరుతుంది. దేవుడు నజరుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించాను అనమాట. కాబట్టి దేవుడు ఆయనకు తోడై ఉండేను. కాబట్టి అభిషేకం ద్వారా లేదని పరిశుద్ధాత్మ వలన దేవుడు మనకు తోడుగా ఉన్నామన్నమాట. జీవంగల దేవుడు మనకు తోడుగా ఉన్నాం. దేవుడు మన ఇమానువేల్, దేవుడు మనలో నివాసం చేస్తున్నాం అనమాట. ఎల్లప్పుడూ మనకు తోడుగా దేవుడు నిలబడుతున్నాం అనమాట. కాబట్టి మనల్ని మన కాపుదల కొరకు మాత్రం కాదు, ఇద్దరిని విడిపించడానికి కొరకు కూడా ప్రభు ప్రియులారా వచ్చామని అర్థం చేసుకోవాలి. మనం చాలా సరి మన మేలు మాత్రం మనం ఆలోచన చేస్తారేమో. ఒకటి మనకు మేలు ఉంది, ఇద్దరు కూడా మేలు ఉంది అనమాట. అభిషేకం ద్వారా ఇద్దరు కూడా మేలు ఉంది. మన అభిషేకంలో ఎదుగుతున్నప్పుడు మనకు మాత్రం కాదు, ఇద్దరు కూడా మేలు ఉంది అనమాట. ఇప్పుడు మన ఆత్మ మనిషి పరిశుద్ధాత్మ వలన బలపరచబడుతున్నప్పుడు మనకు మేలు ఉంది, మనకు మాత్రం కాదు అనేకులకు మేలు ఉంది అనమాట. ఇప్పుడు నమ్మకంగా దేవుడు మనకి ఇచ్చిన అభిషేకంలో మన ఎదుగుతున్న వ్యక్తులు ఉంటే వేలాది లక్షలాది ప్రజలు కూడా అది దీవెనకరంగా ఉండినట్టు దేవుడు బలంగా వాడుతారు. ఒకవేళ మనం అనుకున్నారు
మన ఇంటికి లేదంటే చిన్న విషయం లేదంటే చిన్న చిన్న ఆలోచన కలిగి చిన్న చిన్న కళలు కలిగి మనం ఉన్నారేమో కొందరకు. నేను మంచి ఉండాలి, నా ఇంటి వారి మంచి ఉండాలి, అలాగే చిన్న చూపులో మనం ఉన్నారేమో. కానీ అభిషేకంలో ప్రియులారా మనం ఎదుగుతున్నప్పుడు మనం మన రాష్ట్రం దేశానికి కూడా దీవెనకరంగా మార్చబడుతుంది అనమాట. అంత పవర్ఫుల్, అంత శక్తివంతమైనది అనమాట అభిషేకం, దేవునికి అభిషేకం. కాబట్టి ప్రియులారా మనం దాన్ని పొగొట్టుకోవద్దు, దానిలో మనం ఇంక్రీస్ అవ్వాలి అనమాట. అభిషేకంలో మనం ఇంక్రీస్ అవ్వాలి. కాబట్టి డిసిప్లిన్ లైఫ్ దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. కాబట్టి వీరు నడుస్తున్నట్టు, మామూలు అన్యులు నడిచినట్టు లేదంటే లోకానుసరంగా ప్రజలు నడిచినట్టు దేవుని పిలుపు పొందిన మీరు నడవద్దనమాట. హోలీ స్పిరిట్ నడిపింపులో మీరు బ్రతకాలి. దేవుని పిలుపు పొందిన మీరు అభిషేకంలో ఎదిగినట్టు బ్రతకాలి అనమాట. హల్లెలూయా. కాబట్టి అదేదనగా దేవుడు నజరుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించామన్నమాట. ఇప్పుడు దేవుడు ఆయనకు తోడే ఉండేను కనుక ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుండేను. అంటే ఈవిల్ స్పిరిట్తో బంధకములో బంధించబడిన వ్యక్తులను విడిపించడానికి దేవుడు మనం తప్పకుండా వాడతాడు. సువార్త చెప్పడం దానిలో ఒక పార్ట్ అనమాట. సువార్త చెప్పినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి సువార్త మనం చెప్పినప్పుడు వారు అది విని ప్రియులతో అంగీకరించి ఉంటే వారు సాతాను రాజ్యం నుండి దేవుని రాజ్యం నుంచి వారు బయటకు వస్తారనమాట. వారు అంగీకరించలేదంటే వారు ఆ బంధకంలో కొనసాగించబడతాయి. కాబట్టి ప్రియులరా దేవుడు కోరుతుంది మనం అనేకలను ఈ కాలంలో విడిపించే వ్యక్తులుగా ఉండాలని ప్రియులరా ప్రియులరా కోరుతుంది. కాబట్టి నా పట్ల మీ పట్ల దేవుడు సోతరం దేవునికి ఉద్దేశం ఉంది అనమాట. మీ పట్ల ఉద్దేశం ఉంది. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? సమర్పించుకోవడం, ప్రార్థనలో సమయం గడపడం, ఆరాధన వాక్య ధ్యానంలో సమయం గడపడం. దేవుడు తప్పకుండా అనేకలను విడిపించినట్టు అభిషేకించి దేవుడు యేసునామములో ఈ కాలంలో బలంగా వాడతారు. ఎందుకు అంటే ప్రియులారా యేసు గురించి స్పష్టంగా చెప్పారు, నేను తండ్రి దగ్గర వెళుతున్నా కాబట్టి నేను చేసిన దానికంటే నాలో నమ్మిన వారు దానికంటే గొప్ప కార్యం చేస్తాడు అని ప్రభువు చెప్పామన్నమాట. కాబట్టి ఈ కాలంలో దేవుడు అనేకలను విడిపించాలని దేవుడు కోరుతుంది. ఇప్పుడు మన పరిశుద్ధాత్మతో కలిసి ఉండాలి. పరిశుద్ధాత్మతో కలిసి ఉంటే దేవుడు మనల్ని విడిపిస్తుంది. ఇక్కడ ఆగలేదు, అనేకలను విడిపించుంటూ దేవుడు నిన్ను దేవుడు తప్పకుండా వాడతారు ప్రియులారా. కాబట్టి దేవుడు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం. కాబట్టి మనం అభిషక్తులు గుంపుగా కాబట్టి ఈ మెతికలు పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అభిషేకించి బలంగా తప్పకుండా వాడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మాకు పిలుపు కూడా అదనమాట. దేవుడు దాని కొరకు పిలిచామన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే దేవుని మహాకృపని బట్టి ప్రియులారా నేను దేవుని కృపని బట్టి 21 రోజు ఉపవాస ప్రార్థనలో పాల్గొందినప్పుడు ఇక్కడ ప్రియులారా నేను దేని కొరకు వెళ్ళామంటే దేవుడు చేస్తున్న మేలును బట్టి కృతజ్ఞత కలిగిన హృదయంతో అంటే దేవుని స్తుతించుకోవడానికి వెళ్ళామన్నమాట. కానీ దేవుడు నన్ను ఇంకొక దేవుజనుడు ద్వారా అభిషేకించమన్నమాట. అంటే ఆ దేవుజనుడు ప్రార్థన చేసినప్పుడు కూడా అభిషేకంతో నింపబడితే అనమాట. దేవుజనులు ప్రార్థన చేసినప్పుడు అపోస్తల కార్యములు మనం చూస్తున్నాం. అపోస్తలు వారి చేయబట్టి ప్రార్థన చేసేవాడు వారి మీదకు ఆత్మ దిగి వచ్చేవాడు మనం చూస్తున్నాం. పేతురు వాక్య పరిచయం చేసినప్పుడు కొర్నోలి ఆ కుటుంబంలో అక్కడ కూడి వచ్చిన మీటింగ్లో పాల్గొంటున్న వారి మీదకు అభిషేకం దిగి వచ్చామన్నమాట. కాబట్టి ప్రియులరా దేవునికి ఒక వ్యక్తి గురించి ఉద్దేశం ఉంటే దేవుని పిలుపు మన మీద ఉంటే తప్పకుండా దేవుడు అభిషేకించి బలపరిచి వాడతారనమాట. అభిషేకం వలన మనకి ఏమవుతుంది? సూపర్ న్యాచురల్ పవర్ మనకు వస్తాయి అనమాట. సామర్థ్యం పెరుగుతాయి అనమాట. సామర్థ్యం న్యాచురల్ పడుతుంది, సూపర్ న్యాచురల్ పడుతుంది. సువార్త మీద రక్షణ పొందినప్పుడు సూపర్ న్యాచురల్ గా మన కొత్తగా జన్మించామన్నమాట. ఇప్పుడు అభిషేకం వలన మనం స్వయంగా చేయలేని విషయాలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తి వలన దేవుని సామర్థ్యాన్ని బట్టి నా ద్వారా మీ ద్వారా చేస్తాడనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అది సూపర్ న్యాచురల్ పవర్ అనమాట, శక్తి అనమాట, దేవుని ఒక పవర్ అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ప్రియులారా ఈ కాలంలో మనల్ని అభిషేకించి అనేకులను విడిపించినట్టు వాడతారు. అనేకులను అభిషేకించినట్టు కూడా దేవుడు వాడతారు. మన అభిషేకం మళ్ళీ ఎదుగుతున్న కొద్ది ఇద్దరును అభిషేకించినట్టు కూడా జీవగల దేవుడు తప్పకుండా వాడతారు. ఇది చాలా గొప్ప జీవితం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా ఈ అభిషేకం మనం పొగొట్టుకోవద్దు. మనం నమ్మకంగా బ్రతకాలి, ప్రభుత్వం నమ్మకంగా బ్రతకాలి. ఇప్పుడు అభిషేకం వలన మనకు దేవుడు ప్రియులారా మనను విడిపిస్తుంది, ఇద్దరిని కూడా విడిపిస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసు చెప్పారు
మా వాక్యం చదువుతారా? యోహాను సువార్త 8:36 మనం చదివిన చదివి ప్రియులారా మనం ముడిస్తాం. దేవునికి స్తోత్రం. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులై ఉండురు. ఎస్, కుమారుడు. కాబట్టి యేసుక్రీస్తు తన అభిషేకం ద్వారా ప్రియులారా మనల్ని విడిపిస్తాడు అనమాట, స్వతంత్రులుగా చేస్తాడనమాట. తన వాక్యం ద్వారా, తన ఆత్మ ద్వారా మనల్ని స్వతంత్రులుగా చేస్తాడు. బట్టి దానికి ఉదాహరణ అపోస్తలుడైన పౌలు చెప్తున్నానమాట. రోమీయులకు రాసిన పత్రిక 8:2 రాయబడి ఉంది. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ నియమము పాప నియమం నుండి మరణ నియమం నుండి నన్ను విడిపించాను. ఒకప్పుడు ప్రియులారా మనం చూస్తుంటే అపోస్తలుడైన పౌలు అంటే సౌలుగా ఉన్న పౌలు కూడా ఒకప్పుడు పాపం చేత బంధించబడిన స్థాయిలో ఉన్నామన్నమాట. పాప నియమంలో ఉన్నామన్నమాట. ఆ ఇన్ఫ్లుయెన్స్ తో బాధపడిన వ్యక్తిగా ఉన్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. అది మాత్రం కాకుండా మరణ నియమం. కాబట్టి ఒక మనిషిలో ప్రియులారా మామూలుగా రెండు నియమాలు పనిచేస్తుంది, పాప నియమం, మరణ నియమం. కానీ సువార్త విని రక్షణ పొంది అభిషేకంలో ఎదుగుతున్న మనలో ఆత్మ నియమం పనిచేస్తుంది అనమాట, పరిశుద్ధాత్మ నియమం పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మ నియమం లేదంటే దేవునికి అభిషేకం వలన, దేవునికి శక్తి వలన దేవుడు మన పాప నియమం నుండి మరణ నియమం నుండి విడిపిస్తాయి అనమాట. మా వాక్యం కూడా చదువుతారా? రోమీయులకు రాసిన పత్రిక 8:2 దినములో క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను, దానిని దేవుడు చేసెను. ఆమేన్. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం ద్వారా, అంటే ఆ నియమం వలన పాప నియమం నుండి, పాప నియమం, మరణములు నియమం, రెండు నియమం నుండి విడిపించామన్నమాట. లేదు, పాప నియమం అంటే బంధకం. కాబట్టి పాప నియమం నుండి మరణ నియమం నుండి విడిపించే ప్రియుల శక్తి గల దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నా. కాబట్టి అనుదినం పాప నియమాన్ని, మరణ నియమాన్ని దేవుని చిత్తానుసారంగా ఓవర్కమ్ చేసుకొని ప్రియులారా మనకు బ్రతకవచ్చు అనమాట. అంటే ఫ్రీడమ్ అనుభవించుకొని మనం బ్రతకవచ్చు, స్వాతంత్ర్యం అనుభవించుకొని మనం బ్రతకవచ్చు పరిశుద్ధాత్మతో కలిసి బ్రతైన వ్యక్తిగా ఉండే. లేదంటే అది సాధ్యం కాదు. దేవునికి స్తోత్రం. ఇక ప్రియులారా 2 కొరింథీయులు 3వ అధ్యాయము 18 వచనం, 2 కొరింథీయులు 3వ అధ్యాయము 17వ వచనం. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండినో అక్కడ స్వాతంత్ర్యం నుండిను. ఆమేన్. ఎస్, ప్రభు ఆత్మ, ఆ ఆత్మ ఎక్కడైతే పని చేస్తాడో అక్కడే స్వాతంత్ర్యం వస్తాయి అనమాట. కాబట్టి హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ వల్ల మనలో నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మలో ఆధారపడుతున్న వ్యక్తులు ఉంటే తప్పకుండా ఫ్రీడమ్, ఆ విడుదల, మేలు ప్రియులారా మనం తప్పకుండా అనుభవంగా మార్చబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తం ప్రియులారా మనం ఫ్రీడమ్, పరిశుద్ధాత్మ వలన ఆ ఫ్రీడమ్ అనుభవించుకొని బ్రతకడమే దేవునికి చిత్తం. కాబట్టి దేవుడు ప్రియులారా మనకు ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు కూడా ఆ ఫ్రీడమ్ లేదంటే ఆ స్వాతంత్ర్యం మనం తప్పు కొరకు వాడుకోవద్దని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవుడు, ఫర్ ద లోర్డ్ ఈస్ ద స్పిరిట్ అండ్ వేర్ ఎవర్ ద స్పిరిట్ ఆఫ్ ద లోర్డ్ ఈస్ దేర్ ఈస్ ఫ్రీడమ్. ఇప్పుడు సంపూర్ణ ఫ్రీడమ్ రావాలంటే సువార్త విని రక్షణ పొందాలి. రక్షణలో మనం ఎదుగుతున్న కొద్ది ఫ్రీడమ్ ఇంక్రీస్ అవుతుంది అనమాట. లేదు, కాబట్టి అది సత్యమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అది సత్యమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఫర్ ద లోర్డ్ ఈస్ ద స్పిరిట్ అండ్ వేర్ ఎవర్ ద స్పిరిట్ ఆఫ్ ద లోర్డ్ ఈస్ దేర్ ఈస్ ఫ్రీడమ్. కాబట్టి నిజంగా మనం ఫ్రీడమ్ అనుభవించాలంటే మన పరిశుద్ధాత్మ నింపుదల, వాక్యం నింపుదల తప్పకుండా అది మనం పొందాలి అనమాట. వాక్యంతో నింపబడాలి, దేవుని యొక్క మాటలు మనం నింపబడాలి, పరిశుద్ధాత్మ నింపుదల మనకు అవసరం. అదే ప్రియులారా మనం చూస్తున్నాము, అపోస్తలుల కార్యములు అదే మనం చూస్తున్నాము, 2వ అధ్యాయంలో అదే చూస్తున్నాం. దాదాపు 120 మంది ప్రజలు వారి ప్రార్థన చేసుకునేప్పుడు దేవుడు ఆత్మను పంపించాం, అభిషేకించి వారిని విడిపించామన్నమాట. కాబట్టి మనం చూస్తున్నాము పేతురు గురించి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఆ పరిశుద్ధాత్మ అభిషేకం పొందక మునుపు ప్రియులారా మనం చూస్తుంటే చాలా భయపడే వ్యక్తి అనమాట, చాలా భయపడే వ్యక్తి. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ధైర్యంతో యేసుక్రీస్తు గురించి చెప్పినట్టు, ప్రవేశించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఒకటి ప్రియులారా ప్రార్థన చేస్తాం. ఒకవేళ ఈ వాక్యం విన్న మీరు ఏదైనా ఈవిల్ స్పిరిట్ ద్వారా కానీ ఏదైనా పాపం ద్వారా కానీ బంధించబడిన స్థాయిలో ఉన్నా కానీ గుడ్ న్యూస్ ఏంటిది అంటే ప్రియులారా మీరు ప్రభువులో యేసుక్రీస్తులో మీరు ఆధారపడి ఉండే
పరిశుద్ధాత్మ దేవుళ్ళు మీరు ఆధారపడుతున్న వ్యక్తిగా ఉండే, యేసు రక్తంలో ఆధారపడుతున్న వ్యక్తిగా ఉండే తప్పకుండా దేవుడు పూర్తి విడిపిస్తాడనమాట. దేవుడు తప్పకుండా విడుదల అనుగ్రహిస్తాడు. శక్తి ఉంది, దేవునికి శక్తి ఉంది, పవర్ ఉంది అనమాట. కాబట్టి మీరు ఎన్ని సంబలస్ నుండి బంధకములు ఉన్న విషయం మర్చిపోండి. హల్లెలూయా. కానీ దేవుడు విడిపిస్తాడు. కాబట్టి మీరు అనుకోవద్దు, నేను చాలా సంబలస్ నుండి బంధించబడిన సార్లు ఉన్నాం, చాలా సంబలస్ నుండి భయం నన్ను వెంటాడుతుంది, చాలా సంబలస్ నుండి కోపం అది నా నుండి అది వెళ్ళిపోవడం లేదు, చాలా సంబలస్ నుండి నేను దురాశతో బాధపడుతున్నారు, చాలా సంబలస్ నుండి ఫలానా సమస్య వాళ్ళని నేను ఇబ్బంది పడుతున్నారు అని మీరు బాధతున్నారేమో. కాబట్టి నన్ను ఎవరు విడిపించలేదు అని మాత్రం దయచేసి మీరు నిర్ణయం చేసుకోవద్దనమాట. ప్రభువైన యేసుక్రీస్తు తప్పకుండా విడిపిస్తాడు. ఏ భావబంధకాలైనా సరే, ఏ ఈవిల్ స్పిరిట్ ద్వారా ఉన్న సమస్య అయినా సరే, సజీవుడైన దేవుడు, పునరుద్ధానుడు అంటే మరణాన్ని జయించిన దేవుడు. కాబట్టి మనం చూసినట్లయితే యేసుక్రీస్తును బంధించడానికి ప్రయత్నం చేశాను కానీ అది జరగలేదన్నమాట. ఇప్పుడు సమాధి అనుభవంలో యేసుక్రీస్తు మనం చూస్తున్నాము. సమాధి చేయబడిన తర్వాత రోమిలు మనం చూసినట్లయితే సైనికులు బయటకు రాకుండా ప్రయత్నం చేశారు. కానీ తండ్రి దేవుడు యేసుక్రీస్తును సమాధి అనుభవం నుండి ప్రియులరా బయటకు తీసుకొని వచ్చామన్నమాట. అదే పరిశుద్ధాత్మ దేవుడు సువార్త రక్షణ పొందిన మనలో ఉన్నాయి కాబట్టి ప్రతి బంధకాల నుండి దేవుడు విడిపిస్తాడనమాట. తప్పకుండా దేవుడు విడిపిస్తాడు. విడిపించడం మాత్రం కాదు, అనేకులను ఈ బంధకంలో చెరసాల్లో ఉన్న వ్యక్తులను పాపం ద్వారా గాని ఈవిల్ స్పిరిట్ ద్వారా గాని హల్లెలూయా బంధించబడిన వ్యక్తులను విడిపించినట్టు కూడా జీవంగల దేవుడు మనను అభిషేకించి బలపరిచి తప్పకుండా వాడతారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం పాప బంధకం నుండి లేదంటే ఈవిల్ స్పిరిట్ బంధకాల నుండి బయటపడినప్పుడు ప్రజలు చాలా ఫ్రీడమ్ అనుభవిస్తే వారు సంతోషాన్ని అనుభవిస్తారనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చే ఉద్దేశం ప్రియులారా మనం చూసినట్లయితే మన అందరూ సంతోషం కొరకు అనమాట. అందరూ ప్రతి ఒక్కరు మహా సంతోషం అంటే గొప్ప సంతోషం ఏంటిది? విడుదల పొందడమే బంధకం నుండి, పాప బంధకం నుండి, ఈవిల్ స్పిరిట్ ద్వారా బంధకాల నుండి బయటపడినప్పుడు ప్రియులారా గొప్ప సంతోషం. లేదంటే సంతోషం లేదు. హల్లెలూయా. సంతోషం లేదు. కాబట్టి ప్రియులరా, కాబట్టి మనం చూస్తున్నాము అపోస్తలుల కార్యములు ప్రియులరా 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాము ఫిలిప్పు అనే వ్యక్తి సువార్త ప్రకటించడానికి ప్రియులరా వెళ్ళినప్పుడు ఆ పట్టణం అంతా కూడా ఆ పట్టణంలో గొప్ప సంతోషం వచ్చినట్టు ప్రియులరా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ పట్టణంలో చాలా ప్రజలు ప్రియులరా మనం చూస్తున్నట్లయితే చాలా ప్రజలు ఈవిల్ స్పిరిట్ ద్వారా బంధించబడిన స్థాయిలో ఉన్నామన్నమాట. కానీ ఫిలిప్పు అనే వ్యక్తి అభిషేకంతో నింపబడి పట్టణంలో వెళ్ళినప్పుడు ప్రియులు అక్కడ సువార్త ప్రకటించినప్పుడు ఆ పట్టణంలో ఉన్న ప్రజలు విడుదల పొందిన తర్వాత గొప్ప ఆనందించినట్టు ప్రియుల పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా ఆత్మ ద్వారా ప్రియులారు మనల్ని విడిపించినప్పుడు మన గొప్ప సంతోషం అనుభవిస్తాయన్నమాట. గొప్ప సంతోషం, గొప్ప సమాధానం, గొప్ప నెమ్మది అంటే పరలోకం అనుభవిస్తాయన్నమాట. దేవుని రాజ్యం మనం అనుభవంగా మార్చబడితే ఇప్పుడు దాని కొరకు దేవుడు మనం పిలిచాం. కాబట్టి దేవుని బిడలకు మనం అనుదినం పరిశుద్ధాత్మ వలన బిడదలు మేలు అనుభవించుకొని ఆనందించుకొని బ్రతకడం దేవుని చిత్తం అనమాట. అదే రోమా రాసిన పత్రిక 14:17 అధ్యాయంలో రాయబడింది, దేవుని యొక్క రాజ్యం భోజన పానీయం కాదు గాని నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ అందలి ఆనందం. ఇప్పుడు ప్రియులరా, కాబట్టి పరిశుద్ధాత్మ వలన ఆ విడుదల విమోచన, ఆ విడుదల ప్రియులర మనం అనుభవించినప్పుడు మనం ఆనందం, తప్పకుండా ఆనందం అనుభవిస్తున్నమాట. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ అందలి ఆనందం అనుభవించుకొని అంటే భూమిలో బ్రతుకుతున్న కాలం అంతా ఆనందంతో బ్రతుకుతున్నమాట. అంటే సంతోషం, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సంతోషం అనుగ్రహిస్తాడు, సమాధానం అనుగ్రహిస్తాడు, నెమ్మది అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధంగా బ్రతకినట్టు కృప అనుగ్రహిస్తాడు అనమాట. హల్లెలూయా. మనం పడిపోకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనను కాపాడుతాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మన పరిశుద్ధాత్మతో నింపబడి బ్రతకడం చాలా గొప్ప జీవితం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తును తండ్రిని దేవుడు అభిషేకంతో నింపాము, ఆత్మతో నింపాము, ఆత్మశక్తితో నింపాము. అలాగే నిన్ను లేదంటే మనల్ని కూడా దేవుడు ఆత్మశక్తితో అభిషేకంతో దేవుడు తప్పకుండా దేవుడు నింపుతాడు. అభిషేకంతో నింపబడుతున్న కొలది తప్పకుండా ప్రియుల క్రీస్తునందున్న ఫ్రీడమ్ ప్రియుల మనం అనుభవించుకొని తప్పకుండా బ్రతుకుతాయి. అదే మన హక్కు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి అలాగ బ్రతికినట్టు జీవంగల దేవుడు ప్రియులారు మనకు మాత్రం కాదు, ఈ మీటింగ్ లో వస్తున్న వారికి మాత్రం కాదు, మన రాష్ట్రంలో ఉన్న ప్రజలకు, మన దేశంలో ఉన్న
దేశంలోని ప్రతి ఒక్క ప్రజలు కూడా దేవుడు కృప చూపునాక, దేవుడు కరుణ చూపునాక, దేవుడు దయ చూపునాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా ఫ్రీడమ్ ఉంది, క్రీస్తునందు మనకు స్వాతంత్ర్యం ఉంది. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఫర్ ద లోర్డ్ ఈస్ ద స్పిరిట్ అండ్ వేర్ ఎవర్ ద స్పిరిట్ ఆఫ్ ద లోర్డ్ ఈస్ దేర్ ఇస్ ఫ్రీడమ్. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంది కాబట్టి మనకు ఫ్రీడమ్ ఉంది, మీకు ఫ్రీడమ్ ఉంది. ఇప్పుడు మనం అనుదినం హోలీ స్పిరిట్ లో ప్రియులారా ఆధారపడదాం, పరిశుద్ధాత్మలో మనం ఆధారపడదాం. అలాగే ఫ్రీడమ్ అనుభవించుకొని, సంతోషంతో సమాధానం అనుభవించుకొని, జీవగల దేవుని ఆరాధించుకొని, స్తుతించుకొని ముందుకు వెళదాం. అది మాత్రం కాకుండా అనేకులను విడిపించినట్టు కూడా దేవుడు వాక్యం మిమ్మల్ని అభిషేకించి బలపరిచి బలంగా దేవుడు వాడినాక ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన తండ్రి, క్రీస్తు ద్వారా తండ్రి మాకు అనుగ్రహించిన ఈ స్వాతంత్ర్యాన్ని బట్టి ప్రత్యేకం దేవా మేము స్తుతిస్తున్నాము. అవును దేవా, ఒక్కప్పుడు మేము పాపం చేసుకొని ప్రత్యేక వారం అయినప్పుడు కూడా తండ్రి దాని నుండి మా పాపాలు క్షమించి దేవా పాప బంధకాల నుండి వాక్యం ద్వారా ఆత్మ ద్వారా మమ్మల్ని బయటకు తీసుకొని వచ్చిన యేసయ్య మీ గొప్ప ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా పరిశుద్ధాత్మను తండ్రి మాకు అనుగ్రహించి తండ్రి పాప నియమం నుండి, మరణ నియమం నుండి మమ్మల్ని విడిపించిన మీ ప్రేమను బట్టి మేమందరం ఆరాధిస్తున్నాం తండ్రి, స్తుతిస్తున్నాం తండ్రి. ఈ వాక్యం వెళ్ళిన వారు ఎవరైనా ఇప్పుడు కూడా తండ్రి పాప బంధకములో ఉన్న స్థాయిలో ఉండే తండ్రి ఇప్పుడే వారిని విడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే డబా నాస్తిగా ఆరాధన ఎవరైనా ప్రభా దురాత్మల చేత బంధించబడిన స్థాయిలో ఉండే యేసయ్య వారిని ఇప్పుడే వాక్యం ద్వారా ఆత్మ ద్వారా యేసయ్య విడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే డబాన ఎవరైనా కోపం స్పిరిట్ చేత బంధించబడిన స్థాయిలో ఉండే ప్రభావ విడిపించమని యేసునామములో తండ్రి ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఎవరైనా అసూయ స్పిరిట్ చేత బంధించబడిన స్థాయిలో ఉండే యేసయ్య విడిపించమని ప్రార్థనిస్తున్నాం. పగా స్పిరిట్ నుండి దవా విడుదల, దవా దయచేము తండ్రి. దవా నరహత్య స్పిరిట్ నుండి దవా ప్రజలకు దవా ఎవరైనా బంధించబడిన స్థాయిలో ఉండే దవా విడుదల, దవా దయచేమని యేసునామములో మేము ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఎవరైనా వ్యభిచారం ఆత్మచేత మేము బంధించబడిన స్థాయిలో ఉండే తండ్రి వారిని యేసయ్య విడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా మీరు గొప్ప విమోచకుడు, విడిపించే దేవా యేసయ్య మేము ఆరాధిస్తున్నాం తండ్రి. ఎవరైనా రోగాత్మ చేత బంధించబడిన స్థాయిలో ఉంటే ప్రభావ విడిపించమని యేసునామములో తండ్రి ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా ప్రతి ఒక్కరు కొరకు మేము ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు వాక్యం ద్వారా ఆత్మ చేత దేవా యేసయ్య మీ రక్తం ద్వారా మీ నామం ద్వారా సంపూర్ణ విడుదల ప్రతి ఒక్కరు యేసు నామములో అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా దేవా మీటింగ్ లో పాల్గొందుతున్న వారిని వరకు ప్రార్థనిస్తున్నాం. ఉదయం అభిషేకంతో ఇప్పుడే నింబమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అభిషేకం కాడులను తొలగిస్తానని చెప్పినట్టు తండ్రి పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరిను ఉదయం అభిషేకంతో తండ్రి ఉదయకాలం దేవా మీరు నింబమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. నా యందు విశ్వాసం ఉంచే వారి కడుపులో నుండి జీవదలందరూ ప్రవేశిస్తానని చెప్పినట్టు పరిశుద్ధాత్మలు ప్రతి ఒక్కరి నుండి సమృద్ధి ప్రవేశినా కానీ ప్రార్థనిస్తున్నాం. పాప బంధకాలు యేసునామములో సంపూర్ణంగా లేమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. క్రీస్తునందున్న ఫ్రీడమ్ తండ్రి స్వాతంత్ర్యం యేసునామములో ప్రతి ఒక్కరు ఇప్పుడే యేసునామములో అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. యేసునామములో ఇప్పుడే విడుదల అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం. ప్రభు విడిపించమని ప్రార్థనిస్తున్నాం. దేవా భయం స్పిరిట్ చేత బంధించబడిన సార్ ఎవరైనా ఉంటే తండ్రి ఇప్పుడు విడిపించమని ప్రార్థనిస్తున్నాం. పరిపూర్ణ దేవుని ప్రేమ భయమును వెళ్ళగొట్టను ఆ వదన మమ్మల్ని ప్రార్థనిస్తున్నాం తండ్రి. భయం స్పిరిట్ అది లయమైపోయినా కానీ ప్రార్థనిస్తాం, పారిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. యేసునామములో ఓహే బనా సిగార కారబినా సుగర కొరబిడే దేవా స్తోత్రం తండ్రి. ఓహే డబనా సిగార అర్ధన కరగరబినా సుగర కొరబిడే ప్రతి ఒక్కరు దేవా స్తోత్రం దేవా దేవ క్రీస్తునందు స్వాతంత్ర్యం అనుభవించుకొని ప్రతి కృప అందరికీ దేవా దయచేమని ప్రత్యేకమే ప్రార్థన ఇస్తున్నాం. మీ రక్తం కింద అభిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఫైనాన్షియల్ గా తండ్రి ఎవరైనా తండ్రి అప్పు చేత బంధించబడిన స్థాయిలో ఉండే ఆ అప్పు వలన తండ్రి వారిని దేవా విడిపించమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. మా దారిద్ర్యం దేవా మీరు సిలువలో దేవా ప్రభావ మీరు మరణించినప్పుడు మా దారిద్ర్యం కూడా సిలువలో మోసుకొని మరణించినట్టు వందనాలు తండ్రి. కృష్ణునందమ్మలు ధనవంతులుగా మార్చిన మీ ప్రేమను బట్టి దేవా స్తుతిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని అప్పటి నుండి దేవా విడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. యేసయ్య వందనాలు తండ్రి. ఓహే డబనా సిగా ఆరాధన కరగరబినా శివడ కొరబిడే దేవా ప్రజలందరినీ దేవా విడిపించమని ప్రార్థనిస్తాం. మా రాష్ట్రం దేశంలో ఉన్న ప్రజలందరినీ యేసయ్య మీరు విడిపించమని ప్రార్థనిస్తాం. సంపూర్ణ సాధించిన ప్రతి ఒక్కరు దేవా మీరు దయచేమని యేసుక్రీస్తు గొప్ప నామములో మేము ప్రార్థనిస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్
8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.